రాజకీయం ఎప్పుడెలా మారుతుందో తెలీదు. అంతా సవ్యంగా జరుగుతున్న టైంలోనే రాత్రికి రాత్రి సీన్ మారిపోయి ఎన్నికలు రావచ్చు. ప్రతివ్యూహాలకు పార్టీ సిద్ధమయ్యే సమయం లేకపోవచ్చు. పైగా సోషల్ మీడియా, జెన్జీ కాలంలో వ్యూహాలు చాలా ఫాస్ట్ గా ఉండాలి. నేను ఒక్కడినే, నేను మాత్రమే, నన్ను చూసి ఓటేస్తారు, ఇంకెటువంటి వ్యూహాలు అవసరం లేదు, ప్రచారాలు అవసరం లేదు అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు సరైన ఆలోచనలో లేరని, అంతా నేనే అన్న ఫీలింగ్ లో ఉన్నారని చెబుతున్నారు. సజ్జల, ధనుంజయ రెడ్డి, చెవిరెడ్డి, కేఎన్ఆర్ లాంటి వాళ్ళనే నమ్ముకుంటే కష్టమని ఆయన అర్థం చేసుకోవాలి. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని సమాయత్తం చేసేందుకు తనకు కొత్త టీం అవసరమన్నది జగన్ ఎంత త్వరగా గుర్తు చేసుకుంటే అంత మంచిది. పార్టీ వ్యూహాలు రచించే తన టీములోనే అన్ని వర్గాలను పెట్టుకున్నప్పుడే జనంలో కూడా విశ్వాసం పెరుగుతుంది. పాత వాసనలను దూరం పెట్టి కొత్త ఊపిరి పోసేందుకు ప్రయత్నిస్తేనే జగన్ రెడ్డికి, ఆయన పార్టీకి మంచి జరుగుతుంది. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు తన చుట్టూ ఉన్న నలుగురి మాట విన్నారు. వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారన్న సంగతి కూడా అర్థం చేసుకోలేదు. తన పేరు చెప్పుకొని వాళ్ళు దండుకుంటున్నారన్న సంగతి ఆయనకు బోధపడలేదు. అందుకే అధికారం పోగానే మద్యం కుంభకోణాలు, ల్యాండ్ స్కాములు బయటపడుతున్నాయి. ఎవరో చేసిన అవినీతికి జగన్ రెడ్డి జవాబుదారీ అన్నట్లుగా చర్చ జరుగుతోందంటే అడ్డదిడ్డంగా సంపాదించాలనుకున్న వారిని పక్కన పెట్టుకోవడం వల్ల వచ్చిన తంట అని అర్థం చేసుకోవాలి. అధికారం పోగానే జగన్ రెడ్డి నెత్తిన పెట్టుకుని తిప్పిన విజయసాయిరెడ్డి పార్టీని వదిలి వెళ్లిపోయారు. బయట నుంచి టన్నుల కొద్దీ బురదను వైసీపీపై జల్లుతున్నారు. చెవిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఇలా చాలా మందిపై భారీ ఆరోపణలున్నాయి. ఒకప్పుడు ఎవరు పని కోసం వచ్చినా సజ్జల, ధనుంజయ్ వద్దకు వెళ్లాల్సిన అనివార్యత ఏర్పడేది. ఇప్పుడు వారి వల్లే పార్టీ సర్వనాశనమయ్యింది. వైసీపీకి ప్రస్తుతం సరైన డైరెక్షన్ అవసరం. జగన్ రెడ్డికి అన్ని విషయాలు చెప్పేవాళ్లు అవసరం. చెబితే ఏమవుతుందో మనకెందుకులే అని దూరంగా ఉండేవాళ్లు, జగన్ రెడ్డిని సంతోషపెడుతూ బయట దండుకునే వాళ్ళు అనవసరం. వారిని ముందు తరిమేయటం మంచిది. వైసీపీ అధినేతకు భజన అవసరం లేదు. క్షేత్రస్థాయి పరిస్థితులు ఎప్పటికప్పుడు చెప్పేవాళ్లు కావాలి. రాజకీయాల్లో సహేతుకమైన వ్యూహాలు రచించి వైసీపీని పురోగామి దిశలోకి తీసుకువెళ్లే మేధో సంపత్తి ఉన్నవాళ్లు రావాలి. తప్పులు చేయకుండా, తప్పు చేసిన వారిని జగన్ ముందు నిలబెడుతూ పార్టీలో ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చేందుకు వీలుగా పదవులను సృష్టించే వారిని తీసుకోవాలి. పాత సరుకును పక్కన పెట్టి యువనేతలకు ఎక్కువ ఛాన్స్ ఇస్తే మంచిది. పార్టీ పదవుల్లో గాని, వ్యూహాలు రచించే టీంలో కానీ జెన్జీకి ప్రాధాన్యం ఇవ్వాలి. వైసీపీ అంటే 1-2 సామాజిక వర్గాలే అన్న ఫీలింగ్ రాకుండా చూసుకోవాలి. టీడీపీ అంటే పడని కొన్ని సామాజిక వర్గాలు వైసీపీ వైపు ఉన్న మాట వాస్తవం. ఆయా సామాజిక వర్గాల్లో కొన్నింటికి అసలు జగన్ టీంలో చోటు దొరకటం లేదు. అలాంటి వారిలో బ్రాహ్మణ, వైశ్య, దళిత వర్గాలు ఉన్నాయని తాజా పరిస్థితులు చెబుతూనే ఉన్నాయి. జగన్ రెడ్డి త్వరలో ఏర్పాటు చేయాల్సిన టీంలో బ్రాహ్మణ, వైశ్య యువతకు అవకాశం కల్పిస్తే ఆయా సామాజిక వర్గాల్లో పార్టీకి బలం పెరుగుతుందన్నది నిజం.